బుగ్గలు సిగ్గుతో కందిపోతుంటే పోయింది పెళ్లి కొడుకాయగా పాత మా నాన్న పట్టుబట్టలు పెట్టరే హారతివ్వరే చక్కని జంటనే చేయి చేయి కలిపేసేద్దాం రామ జయ జయ రామ శ్రీరామ రఘురామ जय जय जानकी राम हे पावन गुणधाम
నిద్ర ఏం జరిగింది చెప్పండి. మాత్రలు నిద్ర మాత్రలు నాకు చెప్పండి చెప్పండి. ఏమండి ఏమండి అయ్యో ఏమండి నన్ను వదిలి వెళ్ళిపోయారండి వెళ్ళిపోయారు. మీరు లేకుండా నేను ఎలా బతకనండి నేను ఎలా బతకనండి. అమ్మా సరే, ఇంతకీ వెళ్ళేది టెంపరీగానా పర్మనెంట్ గానా? పర్మనెంట్ గారేరా, పర్మనెంట్ గా. ఎవరానికమ్మా ఎవరానికమ్మా? కన్న తండ్రికి తిండి పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళగొట్టిన కొడుకులున్నారు. ఆస్తి పంచలేదని తరిమి కొట్టిన కొడుకులు ఉన్నారు. అది కదమ్మా. బతికున్న తండ్రికి పాడి కట్టి చితి పేర్చిన కొడుకుల్ని మిమ్మల్ని చూస్తున్నాన్రా. ఈ దారుణం ఈ లోకంలో ఇదే మొదటిసారి అయ్యుంటుందిరా, ఇదే మొదటిసారి అయ్యుంటుంది. ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఈ కిరాతకుల్ని నా కడుపున కన్నాను. ఈ దుర్మార్గులు ఇంకా ఎన్ని ఘోరాలు చేస్తారోనని భయపడి మీరు వెళ్ళిపోయారండి, మీరు వెళ్ళిపోయారు. నాన్న పోయేసరికి అమ్మకి పిచ్చెక్కిందన్నయ్య. నువ్వు కార్యక్రమం కానీ ఎవరికి రా పిచ్చి? నీకు పిచ్చి, నీ అన్నకు పిచ్చి, వాడికి డబ్బు పిచ్చి, నీకు పెళ్ళాం పిచ్చి. మీలాంటి దొంగ నా కొడుకుల్ని భరిస్తున్న ఈ లోకానికే పిచ్చి. అమ్మా అని అరిస్తే అయ్యో నా కొడకాని ఏడవడానికి, ఏడ్చి తలనిమరడానికి, ఓదార్చడానికి ఆ అమ్మకు మీరేం మిగిల్చారా? చితి మీదున్నది మీ పాపాల్ని చూడలేక కన్ను మూసిన నాన్న శవం. ఆ నేల మీదున్నది మిమ్మల్ని చూస్తూ నేనింకా బతికున్నానే అని కుళ్ళిపోతూ బతికున్న అమ్మ శవన్న, అమ్మ శవం. చిన్నప్పుడు మీకు ఆకలేస్తే మీకు అన్నం కలిపి ఇది నా ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది చెల్లి ముద్ద అంటూ అమ్మ మీ కడుపును పగిలేలా పెట్టింది కదరా, కడుపును పగిలి. ఇప్పుడు ఇది నాన్న గుండె మంట దెబ్బ, ఇది అమ్మ కడుపు మంట దెబ్బ. ఇది మీలాంటి కొడుకుల్ని కన్నా తల్లిదండ్రుల దెబ్బలు. ఇవి మీలాంటి కొడుకులున్నారు జాగ్రత్త అని హెచ్చరించే దెబ్బలు. మిమ్మల్ని ఆచితి మీదే తగలటేయగలరు, కానీ ఆ మహాత్ముడికి మీలాంటి దురాత్ముల పాప అంటకూడదు. అక్కడైనా ఆయన్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. ఒరే రంగా, నీలాంటి ఉత్తముణ్ణి కొడుగ్గా కనలేకపోయినా దురదృష్టవంతురాలిన్రా నేను. కన్న తండ్రి ఎలా ఉండాలో చెప్పాడు, నిన్ను పెంచిన ఈ తండ్రి కన్న తండ్రి ఎలా ఉండకూడదో చెప్పాడురా నిన్ను కన్న ఆ తండ్రి. అయినా అటువంటి మనిషికి ప్రాణదానం చేసిన మనసున్న మనిషివి నువ్వే ఈయనకు తలకొరివి పెట్టాలిరా. అప్పుడే ఈయన ఆత్మ శాంతిస్తుంది. ఇదిగో పెట్టు. కొడుకులు మీరు తండ్రులవుతారు. మీ కొడుకులు మీలాగే ప్రవర్తిస్తే ఆలోచించండి.
మీ చితిమంట మాత్రం ఇటువంటి చితిమంట కాకూడదు. ఈ మంటలు కొడుకుల స్థానంలో ఉన్న వాళ్లకు మందలింపు, తల్లిదండ్రుల స్థానంలో ఉన్న వాళ్ళకి కనువిప్పు.